కోల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మధు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డిలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, నాయకులు గజని వెంకట్ గౌడ్, ముత్యం గారి గోవర్ధన్, మహేశ్వర్ రెడ్డి, విజయ్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, నరసింహులు, ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినటువంటి పోతంశెట్టిపల్లి గ్రామస్తులందరికీ మరియు ముదిరాజ్ సోదరులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడికి ఈ గ్రామానికి మాకు చాలా మంచి సంబంధాలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముదిరాజ్ సోదరులకు కూడా మాకు చాలా మంచి సంబంధాలు. మొదటి నుంచి కూడా ఇక్కడ వాతావరణం కోల్చారం మండలం అంటేనే ఆధ్యాత్మికతకు చాలా వెల్లివిరిచినటువంటి ప్రాంతం. మరి ఇక్కడ పాడి పంటలు కూడా మంజీర అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది. మరి పుణ్యక్షేత్రాలు, స్వామివారి మరి ఇక్కడనే నిలబడి ఉన్నాడు రంగంపేటలో ఆశ్రమము. మరి ఇవన్నీ కూడా ఇక్కడ పచ్చదనానికి, ప్రకృతికి, మరి ఆత్మహత్యకి నిదర్శనం అంటేనే కోల్చారం మండలం. మరి ఇక్కడ మనుషులు కూడా చాలా ప్రేమ గల్లోళ్ళు, మంచి చెడులు తెలిసిన వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు. ఎప్పుడైనా దైవం అనేటైనా ధర్మం వైపు నిలబడతారు కాబట్టి ధర్మాన్ని పక్షాన కూడా వచ్చే రోజుల్లో కూడా అంతా ధర్మం పక్షాన్ని నిలబడతారని, ధర్మమే గెలుస్తుందని నేను పూర్తిగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకమైనవి. ముఖ్యంగా మన ప్రాంతానికి చాలా ప్రతిష్టాత్మక. ఇందిరాగాంధీ మరి ఇక్కడ నుంచి ఎంపీగా ఉండి మన మెదక్ ప్రతిష్టను కూడా మనం దేశవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ప్రాంతం ఇది. అదే స్థానం నుంచి మన సోదరుడు, మన ముదిరాజు బిడ్డ, బడుగు బలహీన వర్గాలకు మరి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ఒక చిన్న స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి, ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ మరియు జడ్పీటీసీ కూడా కంటెస్ట్ చేసి కింది స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా అవగతం చేసుకొని చిన్న ఏజ్లోనే ఒక ఎంపీ స్థానానికి వచ్చిందంటే ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ, కాంగ్రెస్ అభిమానులు కానీ భుజాన ఎత్తుకొని మరి మన నీలమ్మధును మనం పార్లమెంటుకు పంపిస్తేనే మనం నిజంగా ఈ ప్రాంతానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మరి ఇక్కడ మరి బడుగు బలహీన వర్గాలకు ఒక స్థానం కల్పించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మీకు తెలుసు, మెదక్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ లేక చాలా రోజులైంది. ఇలాంటి అవకాశం మనం ఎప్పుడు వదులుకోవద్దు. ముఖ్యంగా ముదిరాజ్ సోదరులకు నా ఒక విజ్ఞప్తి, మీరు చాలా సైలెంట్గా ఇంటింటికి మీరు ఇది మన కుటుంబం నుంచి వ్యక్తి నిలబడ్డాడనుకోండి, ఇది మళ్ళీ అవకాశం రాదు. మీరు చాలా 20 రోజులు మంచిగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించుకొని ఈ ఒక్క అవకాశం మనోనికి వేసుకుందామనే ఆలోచన మీరు కల్పించండి. మిగతా వాళ్ళందరూ బడుగు బలహీన వాళ్ళ అభ్యర్థి కాబట్టి బీసీ నినాదంతో అందరూ కూడా పోవాలని, నేను ఒక అగ్రవర్ణంలో నుంచి వచ్చిన వ్యక్తిగా కూడా నేను చెప్తున్నా. నేను ఈసారి బీసీ బిడ్డను గెలిపించే వరకు విశ్రమించనని నేను ఈరోజు నా కార్యకర్తల ముందర నా ప్రాంతవాసం, ఎందుకంటే నాకు చాలాసార్లు అవకాశం వచ్చింది కానీ మరి ముదిరాజు కానీ బీసీలకు అవకాశాలు రాలే. ఈ అవకాశాన్ని చేరవేసుకోవద్దని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నీలమ్మధు ముదిరాజుని గెలిపించి పార్లమెంటుకు పంపి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటానని పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 సెగ్మెంట్లలో మేజర్గా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి అన్న ఎప్పుడు చెప్తుంటాడు, ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసిన మధుబాయ్ మా కాన్స్టిట్యున్సీ నుంచి రామ్ లక్ష్మణ్కి అంజన్న, నేను, మా రవీందర్ అన్న, అదేవిధంగా నరేంద్ర అన్న, మా అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ అన్న, అదేవిధంగా రాజన్న, వెంకటన్న, సీను, ఇట్లా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా, వివిధ కుల సంఘ నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి మంచి లీడ్ ఇప్పిస్తామని ఎప్పుడు నా తోడుండి చెప్పే మా అన్న రాజిరెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దమ్మ తల్లి ఈరోజు పోతంశెట్టిపల్లి
లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టకు, ఎందుకంటే ఆ అమ్మవారు నాకు కూడా ఒక కులదేవత కాబట్టి అమ్మవారు దర్శనం చేసుకోవడంలో చాలా సంతోషంగా ఉంది. నీలమ్మదుకు కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డగా, ఓ బీసీ బిడ్డగా అవకాశం కలిగించింది. ఆ అవకాశంలో ముఖ్యంగా రేవంత్ అన్న పాత్ర ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ బిడ్డకు, బీసీ బిడ్డకు, ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి, ఒక మెదక్ సీమ నుంచి ఒక ఇంద్రమ్మ జిల్లా లాగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసిన తల్లి ఇందిరాగాంధీ సీటును ఒక బలహీన వర్గాల బిడ్డకు బీసీ బిడ్డకు సీటు ఇవ్వడంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్న గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అట్లనే ముఖ్యంగా మా జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అందరి సహకారంతో మా ఎమ్మెల్యే రోహిత్ గారు, హనుమంత్ అన్న గారు, అందరి సహకారంతో కార్యకర్తలు అందరినీ కలుపుకోయే వ్యక్తి లేకుండా రేపు గెలిచిన తర్వాత కూడా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెదక్ జిల్లాలో జెండా ఎగరేసిన తర్వాత కూడా మొన్ననే మా ముఖ్యమంత్రి కూడా ఈ మెదక్ గడ్డలో, మెదక్ రామ్దాస్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, చర్చ్ సాక్షిగా, మైనార్టీ సోదరుల సాక్షిగా, అల్లా సాక్షిగా ఒకటే మాట చెప్పిండు. రేపు ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ రైతులకు అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి, మన దుర్గమ్మ మీద ఒట్టేసి కూడా ఇక్కడికి చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులలో గ్యారెంటీలు మేనిఫెస్టోలో ఎట్లయితే పెట్టినామో 5 గ్యారెంటీలు నెరవేరుస్తాం. 6వ గ్యారెంటీ కూడా ఆగస్టు 15th రోజు తీస్తాం. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి ఓటేసి గెలిపేయండి. నేను కూడా గెలిచిన తర్వాత స్థానికంగా ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో నాకు అంజన్ అయినా, రాజన్న, మండల అధ్యక్షులు, సర్పంచులు అందరూ కూడా చెప్తారు. భూ సమస్యలు చాలా ఉన్నాయన్న. భూ సమస్యలు కూడా మేమందరం కూర్చొని గెలిచిన తర్వాత ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టుకొని అక్కడ ఏమైతే సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లనే యువతకు ఈ ప్రాంతంలో కూడా రాజన్న ఆధ్వర్యంలో, మా అందరి సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ పెట్టించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఒకసారి